హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4వ విడత డబ్బులు అనేది అయితే అంటే ఆ యొక్క 18,750 రూపాయలు అనేది రేపు మధ్యాహ్నం 12 గంటలకు త్వరలో బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారు. ఇదివరకు ఈ పథకం 3 సార్లు అయితే వాయిదా పడింది. ఇక ఫైనల్గా రేపటి రోజున అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో ఈ పథకాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు, ఎవరెవరికి మొదటగా డబ్బులు జమ చేయబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో చేయూతకు సంబంధించి అంటే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 4వ విడతకు సంబంధించిన డబ్బులు అనేది అయితే కనుక రేపు మధ్యాహ్నం 12 గంటలు అంటే మనకు ఈ యొక్క ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల పైన అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఆ యొక్క 18,750 రూపాయలు అనేది అయితే మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. ఇదివరకు ఈ పథకం 3 సార్లు వాయిదా పడింది. మొదట ఈ పథకం ఫిబ్రవరి 5వ తేదీని జమ చేస్తామని చెప్పారు. తర్వాత ఫిబ్రవరి 16 అని చెప్పారు. తర్వాత ఫిబ్రవరి 21వ తేదీ అని చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా ఫిబ్రవరి 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక మనకు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కుప్పం నుంచి అయితే అక్కడ సభ అనేది ఏర్పాటు చేసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి ఆ యొక్క డైరెక్ట్గా మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అనమాట. సో మనకు డబ్బులు ఎవరెవరికి జమ చేయబోతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని అంటే వాలంటీర్ దగ్గర మీ బయోమెట్రిక్ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి తప్పకుండా అయితే జమ చేస్తారు. అంతేకాకుండా మనకు మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది కూడా లింక్ అయి ఉండాలన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది అయితే కనుక కంపల్సరీగా లింక్ అయి ఉండాలి. సో ఈ రెండు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు డైరెక్ట్గా డబ్బులు అయితే కనుక జమ అయితే అవ్వడం జరుగుతుంది. ఎవరైనా లింక్ చేసుకోకపోతే కనుక అట్లాంటి వాళ్ళకు డబ్బులు అనేది అయితే కనుక డిలే అయితే అవ్వడం జరుగుతుంది. లేదంటే ఆ పేమెంట్ అనేది అయితే కనుక ఫెయిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో రేపటి రోజున మనకు మధ్యాహ్నం 12 గంటల పైన అయితే దాదాపుగా 27 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి మనకు దాదాపుగా 5,060 కోట్లను అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి విడుదలైతే చేయబోతున్నారు. సో రేపటి రోజున డబ్బులు విడుదల చేసిన తర్వాత వచ్చేసి మనకు వారం రోజుల పాటు మనకు అంటే మీకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు అనేది అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మీకు ఆ యొక్క మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి చెక్కుల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ప్రతి మండలంలోనూ, నియోజకవర్గంలోనూ. సో మనకి ఇవన్నీ అయితే చేస్తారనమాట. ఇవి చేసిన తర్వాత మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. సో మనకు వారం నుంచి 10 రోజుల్లో పాటు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఆలోపు మీకు ఎప్పుడైనా కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో రేపు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసిన తర్వాత ఆ యొక్క పేమెంట్ స్టేటస్ మీ యొక్క ఆధార్ నెంబర్తో డబ్బులు పడ్డాయా లేదా ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక చెప్తాను. ఆ యొక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.